హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ పొటాటో రోల్ సమోసా. ఈ పొటాటో రోల్ సమోసా అనేది చేయడం అనేది చాలా ఈజీ అండి. అందులోనూ నేను గోధుమ పిండితో మీకు హెల్తీగా చేసి చూపిస్తున్నాను. ఇది ఈవినింగ్ టైం మనకి స్నాక్స్గా కానీ, మనకి ఎవరైనా సరే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అనుకోకుండా వచ్చినప్పుడు సడన్గా మనం ఏం చేయాలో తెలియనప్పుడు ఈజీగా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. వాళ్ళకి కూడా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ పెట్టినట్టు అవుతుంది. ఎంతో ఈజీ అయిన ఈ రెసిపీని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం 1 కప్పున్నర గోధుమ పిండిని తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూను మనం వాముని తీసుకోవాలి. ఈ వాముని ముందు చేత్తో కొంచెం నలిపి వేయాలి. ఇలా వేయడం వల్ల మనకి కొంచెం ఫ్లేవర్గా ఉంటుందన్నమాట. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇది మొత్తం ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మనకి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మీరు చూసుకోండి. సేమ్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా వస్తే సరిపోతుంది. మూత పెట్టి ఒక అరగంట సేపు మనం దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 2 పొటాటోస్ని తీసుకుని దాన్ని వాటర్ వేసి మనం ఉడకబెట్టుకోవాలి. ఈ ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఇలా చేత్తో కానీ లేకపోతే కూరగుత్తుతో కానీ మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తని ముద్దగా చేసేసుకొని ఇందులోకి మనం ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, బాగా సన్నగా తురిమిన ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. తర్వాత బాగా సన్నగా తురిమిన ఒక పచ్చిమిరపకాయ, మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తురుముకోండి. తర్వాత బాగా సన్నగా తురిమిన అల్లం 1 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, తర్వాత కొంచెం తురిమిన కొత్తిమీర, తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. మొత్తం ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నాకు సాల్ట్ అనేది 1/2 స్పూన్ పడ్డది. మొత్తం ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ముద్దలా కలిపేసుకున్న తర్వాత ఇవి చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఉండల్లాగా రోల్స్ లాగా మనం చేసుకోవాలి. బంగాళదుంప మిశ్రమాన్ని అంతటిని మనం ఇలా రోల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలోంచి చిన్న ఉండలా తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి. అట్లకారికి చేతులకి ఆయిల్ అప్లై చేసుకుని మీకు ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా మనం చపాతీలా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న ఆ మందం అయితే సరిపోతుంది. తర్వాత ఇందాక మన బంగాళదుంప మిశ్రమం ఉంటుంది కదా, ఆ రోల్ని తీసుకొని ఇలా చపాతీ మీద పెట్టుకొని ఆ సైజున మనం ఈ చపాతీని పొడుగ్గా చాకుతో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటినీ రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో మెయిన్ టిప్ ఏంటంటే మనం చపాతీ చేసుకున్నప్పుడు ఎంత పలచగా చేసుకుంటే మనకి ఇది రోల్స్ అనేవి అంత బాగా వేగుతాయి అన్నమాట. తర్వాత ఒక బాణీలోని ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క సమోసాని మనం వేసేసుకొని సిమ్లోనే, అంటే మరీ మంట ఎక్కువ పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టి ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపేసుకొని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.